హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మన ఛానల్లో కారం ఆడించడం అయితే చూశారు కదా. ఇప్పుడు కారం ఆడించిన తర్వాత ఏం చేయాలనేది ఈ వీడియోలో చూడండి. తెలియని వాళ్ళు 2 వీడియోలు కలిపి చూసి నేర్చుకోండి. కారం అయితే మిల్లు నుంచి తెచ్చాక వెల్లడిపాటి బేషనీలో అయినా సరే, లేదంటే టబ్లో 100 రూపీస్ టబ్లు ఉంటాయి కదండి, అందులో అయినా పోసి ఇలా కదపాలండి. మీరు మిల్లు నుంచి తెచ్చే కారం ఇలా చల్లార్చకపోతే చేదొచ్చేస్తుందండి. అందుకని ఇలా 2 రోజులు మనం ఆరబెట్టుకోవాలన్నమాట. మధ్య మధ్యలో రోజుకి 2 సార్లు అయినా సరే పైనుంచి కిందికి, కింద నుంచి పైకి ఇలా అంటూ ఉంటే అడుగునున్న కారం పైకి వస్తుందండి. అందుకని అలా అంటూ ఉండాలి. ఈ కారం మనకు సంవత్సరం అంతా నిల్వ ఉండాలి కదండి, అందుకని ఇలా చేయాలన్నమాట. చేస్తే మనకి కారం బాగా ఉంటుంది. లేకపోతే పురుగు పట్టడం, చేదు రావడం అలా జరుగుతాయండి. అందుకని చేసే ప్రాసెసింగ్ ఏదైనా నీట్గా చేయండి. చేసినప్పుడే మనకి ఏదైనా నిల్వ ఉంటాయి. ఇప్పుడు ఇందులో మనము 2 రోజులు అయ్యాక వెల్లుల్లిపాయలు, పసుపు కలిపి కారం మనం స్టోర్ చేసుకోవాలండి. మనం మార్కెట్లో కొనుక్కునే ప్యాకెట్ కారానికన్నా ఈ కారం మనకు చాలా బాగుంటుందండి. మీరు మార్కెట్లో ఎండుమిర్చిని తీసుకుని ఇలాగ ఆడించుకోవచ్చు. ఆడించుకుంటే చాలా బాగుంటుంది. కానీ మంచి కాయలు తీసుకోండి. కాయలు తీసుకుని 2 రోజులు ఎండలో ఆరపోసుకొని ఇలా సరుకులు వేపేసుకుని ఆడించుకోవడమేనండి. పెద్ద ప్రాసెసింగ్ ఏం కాదు, చాలా సింపుల్ చేయాలనుకుంటే. మన పూర్వీకులు అయితే ఎండుమిర్చిని వేపేవారండి. వెల్లడిపాటి గిన్నె పెట్టి పొయ్యిలోనేమో తాటాకులు పెట్టి వేయించేవారండి. వేయించి 2 రోజులు ఎండుమిర్చిని ఆరబెట్టి వాటిని దంచేవారండి. రోట్లో వేసి దంచేవారు. దంచినప్పుడు అవి కారం అవడం, ఒకళ్ళు జల్లించడం, ముగ్గురు కారం కట్టడం అలా జరిగేదండి. ప్రాసెసింగ్ చాలా బాగుండేది అనమాట పురాతన కాలంలో. ఇప్పుడు అంత ఓపికలు అంత టైం ఎవరికి ఉంటాయండి? మిల్లులు వచ్చేసినాయి. స్టోర్ చేయడం కూడా మట్టి కుండలో స్టోర్ చేసుకునేవారండి వాళ్ళు కారాన్ని. పచ్చడేమో జాడీల్లో పట్టేవారన్నమాట. ఇప్పుడైతే మనకంతా ప్లాస్టికే కదండి. ఇప్పుడు 2 డేస్ ఇలా ఆరబెట్టుకున్నాక ఈ కారంలో పసుపు వేసుకోండి. నేనైతే 100 గ్రాముల పసుపు ప్యాకెట్ వేసుకుంటున్నాను. వేసుకుని పసుపు అంతా కారంలో మిక్స్ అయ్యేలాగా కలపాలండి. బాగా మిక్స్ అవ్వాలి. మిక్స్ అయినప్పుడే కారం అంతా పడుతుంది పసుపు. అలాగే మనము పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు చక్కగా మిక్సీ పట్టుకోండి కచ్చాపిచ్చాగా. లేదు రోలు ఉంటే రోట్లో కచ్చాపిచ్చాక దంచుకోండి. నేను తీసుకున్న కారం 1/2 కేజీ వెల్లుల్లిపాయలు అయితే సరిపోతాయండి. మీరు కూడా తీసుకునే క్వాంటిటీని బట్టి వెల్లుల్లిపాయలు వేసుకోండి. పొజ్జాయింపుగా అయినా వేసుకోవచ్చు. మీరు ఇంతే వేయాలి, ఇన్నే వేయాలని ఏం లేదు. వెల్లుల్లిపాయలు ఎన్నైనా వేసుకోవచ్చు. అంటే కొంచెం తక్కువ వేసుకోండి. వెల్లుల్లిపాయలు వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులోనే వెల్లుల్లిపాయలు కచ్చపిచ్చిగా దంచుకున్నాం కదండి, అవి కూడా వేసుకుని అవి కూడా కారం అంతా పట్టేటట్టు కలుపుకోవాలండి. దగ్గరికి ఇటు కింద పెట్టి తీసి అటే తీసి ఉడుకు. కలిపేసాం కదండి. ఇప్పుడైతే స్టోర్ చేసేసుకోవాలి. మేమైతే ప్లాస్టిక్ బకెట్లో స్టోర్ చేసుకుంటున్నాము. పెరుగు బకెట్ కారం అయితే ఇలాగ అద్దుకోవాలండి. ఎందుకంటే గాలి వెళ్ళకోకుండా
కారం పాడవకుండా ఉంటుంది ఇలా అద్దుకుంటూ టైట్గా ఉంటే. కారం ఇలా బకెట్లో స్టోర్ చేసుకున్నాక మనం ఎక్కువగా వెళ్ళని ప్లేస్లో ఈ కారాన్ని స్టోర్ చేసుకోవాలండి. అంటే గాలి తగిలితే కారం పోతుంది. అలాగే మనం ముందే నెలకు సరిపడగా కారాన్ని తీసేసుకోవాలి. ఇంకా ఈ కారాన్ని మెత్తకూడదు అనమాట. అది అయ్యాక అప్పుడు తీసుకోవాలి. అలాగే ఈ బకెట్ పైన ఏమైనా మూత వేసుకోండి. అంటే బేషని కానీ లేకపోతే కవర్ కానీ అలాంటివి ఏమన్నా మూత వేసుకోండి. వేసుకుంటే గాలి వెళ్ళకోకుండా ఉంటుంది. కారం అయితే నాకు పెరుగు బకెట్ నిండా వచ్చిందండి. పైన కూడా ఇలాగా అద్దుకోవాలి గాలి వెళ్ళకుండా. అప్పుడే కారం పాడవకుండా బాగుంటుంది. అంతేనండి, ఎంత ఈజీగా కారం అయితే తయారు చేయడం చూసారు కదా. మీరు కూడా ఇలా తయారు చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.